గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనేటువంటి భాగాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో 9వ అధ్యాయం మనం ప్రస్తుతం చెప్పుకున్నటువంటి భాగము. ఈ భాగంలో ఇంద్రుడు త్రిశిరస్కుని వధించుట, వృత్రాసురుని యొక్క ఉత్పత్తి, ఈ అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా త్రిశిరస్కురుడు అనేటువంటి వాడు విశ్వరూపుడు ఎవడైతే ఉన్నాడో అతని యొక్క 3 శిరస్సులను యొక్క విశేషాలను ఇందులో వర్ణించారు. ఏ శిరస్సు ఏ ఏ కార్యం చేస్తుంది అనేటువంటి భాగాన్ని మొదలుపెట్టి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా ఏన వేదానధీతే స్మ పిబతే సోమమేవచ తస్మాద్వక్త్రాద్వినిశ్చేరు క్షిప్రం తస్య కపింజలాః. ఏ ముఖంతోటైతే వేదముల్ని అధ్యయనం చేసి ఉన్నాడో ఆయన, అలాగే ఏ ముఖంతోటి సోమాన్ని పానం చేశాడు, తస్మాద్వక్త్రాతు వినిశ్చేరు క్షిప్రం తస్య కపింజలాః. ఆ ముఖము నుండి ఏమొచ్చాయంటే కపింజలములు అనేటువంటి ఒక పక్షి జాతి బయటకు వచ్చిందిట. అనంతరము ఏన సర్వా దిశో రాజన్ పిబన్నివ నిరీక్షతే తస్మాద్వక్త్రాద్వినిశ్చేరు తిత్తిరాస్తస్య పాండవా. ఏన సర్వా దిశో రాజన్ పిబన్నివ నిరీక్షతే తస్మాద్వక్త్రాద్వినిశ్చేరు తిత్తిరాస్తస్య పాండవా. ఇంకో ముఖంతో ఆయన ఏం చేస్తున్నాడు? సర్వాదిశో రాజన్ పిబన్నివ నిరీక్షతే, సర్వదిక్కులను కూడా పానం చేస్తున్నాడా అన్నట్లుగా చూస్తూ ఉన్నట్ట ఆయన ముఖంతో. అటువంటి ముఖంతో ఏమి బయటకు వచ్చాయి అంటే తిత్తిరాహ అంటే తిత్తిరములు అనేటువంటి ఒక పక్షి జాతి వెలువడింది ఆ ముఖం నుండి. యత్సురాపానంతు తస్యాసీద్వక్త్రం త్రిశిరసస్తదా కలవింగాః సముత్పేతుః శ్యేనాశ్చ భరతర్షభా. యత్సురాపానంతు తస్యాసీద్వక్త్రం త్రిశిరసస్తదా కలవింగాః సముత్పేతుః శ్యేనాశ్చ భరతర్షభా. చెబుతూ ఉన్నాడు ఆయన. మరో ముఖంతో సురాపానం చేస్తూ ఉన్నటువంటి ముఖం ఏదైతే ఉన్నదో ఆ ముఖం నుంచి ఏమి వెలువడ్డాయి అంటే కలవింగాః సముత్పేతుః. కలవింగాః అంటే పిచుక జాతి. ఆ పిచుక జాతి అంతా కూడా ఆ వక్త్రం నుంచి వెలువడిందిట. అలాగే శ్యేనములు, గ్రద్దులు కూడా ఆ ముఖం నుంచి బయటకు వచ్చాయి. అంటే 3 శిరస్సుల నుంచి మూడు రకములైనటువంటి పక్షి జాతి అంతా కూడా ఆవిర్భవించింది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు ఈయన. యత్సురాపానంతు తస్యాసీద్వక్త్రం త్రిశిరసస్తదా కలవింగాః సముత్పేతుః శ్యేనాశ్చ భరతర్షభా. తతస్తేషు నికృత్తేషు విజ్వరో మఘవానథ జగామత్రిదివం హృష్టః తక్షాపి స్వగృహం యయౌ. తతస్తేషు నికృత్తేషు విజ్వరో మఘవానథ జగామత్రిదివం హృష్టః తక్షాపి స్వగృహం యయౌ. ఇంద్రుడు ఆదేశించాడు కదా విశ్వకర్మని. అంటే వాస్తవంలో ఇంద్రుడే త్రిశిరస్కుడిని వధించాడు. అయితే శిరస్సులను ఛేదించమని విశ్వకర్మని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలితోటి ఆయన మొత్తం 3 శిరస్సులను ఛేదించాడు. ఛేదించిన తర్వాత అంటే ఛేదించకి పూర్వం ఎలా ఉన్నది అంటే ఇతనికి ఆ శిరస్సులని పూర్వం వర్ణించినట్లుగా ఆ శిరస్సులన్నీ కూడా జీవంతోటే ఉన్నాయా, ఇతను మరణించలేదు అనేటటువంటి ఒక భీతిని పొందాడు. ఆ భయం ద్వారా ఇతనికి ఒక జ్వరం కూడా వ్యాపించింది శరీరంలో. అప్పుడు ఏం చేశాడంటే ఆ విశ్వకర్మని ఆదేశించాడు, నువ్వు ఈ శిరస్సులను పూర్తిగా ఖండించి దూరం చేయి. ఆ చిన్నాని శిరాంశి అని పూర్వం ఆయనకి ఉపదేశం చేశాడు, ఆజ్ఞాపించాడు విశ్వకర్మని. ఈ విధంగా ఆజ్ఞాపించిన తర్వాత ఇంద్రుడి యొక్క ఆజ్ఞను తీసుకుని ఆయన శిరస్సులను ఛేదించాడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే ఇలా నికృత్తములు అయ్యాయో, అంటే శిరస్సులన్నీ కూడా ఛేదింపబడి ఉన్నాయో, అప్పుడు విజ్వరుడు అయ్యాట ఈయన, అంటే జ్వరం పోయినవాడు అయ్యాడు. అప్పుడు అంతవరకు ఈయన శిరస్సులని ఖండించినా కూడా వాటి నుంచి వచ్చేటటువంటి ఆ కాంతిని చూసి ఇతను చాలా భీతిల్లయి ఉన్నాడు. ఈయన భీతావహుడై ఉన్నాడు కాబట్టి ఆ భీతిని పోగొట్టుకోవడం కోసము విశ్వకర్మని ఆదేశించి మొత్తం ఈ 3 శిరస్సులను కూడా చిన్నములు చేయని ఆదేశించిన తర్వాత 3 శిరస్సులు కూడా చిన్నములుగా చేసిన తర్వాత ఈయన విజ్వరుడు అయ్యాడు. అంటే నా పని ఇప్పటికి పూర్తయినది, శరీరంలో అతను బ్రతికి ఉన్నాడు అనేటటువంటి భయం వల్ల కలిగిన ఏ జ్వరం అయితే ఉన్నదో ఆ జ్వరం పోయిందిట. తతస్తేషు నికృత్తేషు విజ్వరో మఘవానథ జగామత్రిదివం హృష్ట. సంతోషంగా ఆయన స్వర్గానికి చేరేటప్పుడు, అంటే పూర్తిగా ఇతను ఇంకా మరణించాడు అనే ధృవీకరణ చేసుకున్న తర్వాత త్రిదివం హృష్ట, అప్పుడు స్వర్గానికి చేరాడు ఈయన. తక్షాపి స్వగృహం యయౌ, తక్షుడు కూడా విశ్వకర్మ కూడా తన గృహానికి వెళ్ళాడు. ఆయన తక్షాపి స్వగృహం గత్వా నైవ శంసతి కస్యచిత్ అథైనం నాభిజానంతి వర్షమేకం తథాగతం. తక్షాపి స్వగృహం గత్వా నైవ శంసతి కస్యచిత్ అథైనం నాభిజానంతి వర్షమేకం తథాగతం. ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క ఆజ్ఞని తీసుకుని అతని శిరస్సులు ఛేదించి ఆయన ఆజ్ఞానుసారము ఈ పని చేసిన తర్వాత ఇంద్రుడు ఎట్లాగైతే స్వర్గానికి వెళ్ళాడో విశ్వకర్మ కూడా తన గృహానికి చేరాడు. అయితే ఈయన చేసిన ఈ పని ఏదైతే ఉన్నదో, ఇంద్రుడు చేసిన పని ఏదైతే ఉన్నదో ఆ పనిని ఎవ్వరికీ కూడా చెప్పలేదుట ఆయన. అథ తక్షాపి స్వగృహం గత్వా నైవ శంసతి కస్యచిత్, ఎవరికీ కూడా ఇతను చేసినటువంటి పనిని చెప్పలేదుట ఆయన. మరి చెప్పకపోతే ఎట్లా? అథైనం నాభిజానంతి వర్షమేకం తథాగతం. ఎంతకాలం చెప్పలేదంటే 1 సంవత్సర కాలం చెప్పలేదుట. ఆ విధంగా ఇతను ఇంద్రుడు ఈ పని చేశాడు అని ఎవరు తెలుసుకోలేకపోయారు. ఎందుచేతంటే ఇతను చేసిన ఈ పని గురించి ఎవరు చెప్పలేదు, విశ్వకర్మ ఎవరిదో అనలేదు కాబట్టి ఇంద్రుడు చేసినటువంటి ఈ పనిని ఎవరు తెలుసుకోలేకపోయారట. అథైనం నాభిజానంతి వర్షమేకం తథాగతం. సంవత్సర కాలం పూర్తయింది. అథ సంవత్సరే పూర్ణే భూతాః పశుపతేః ప్రభు సమాక్రోశంత మఘవాన్ నః ప్రభుర్బ్రహ్మః ఇతి. అథ సంవత్సరే పూర్ణే భూతాః పశుపతేః ప్రభు సమాక్రోశంత మఘవాన్ నః ప్రభుర్బ్రహ్మః ఇతి. అనంతరం పరమాత్మ యొక్క భూతగణములన్నీ ఏం చేశాయి అంటే, సంవత్సర కాలం పూర్తయ్యేసరికి ఇతను చేసినటువంటి పని బయటకి మొత్తం వ్యాపించింది, ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్య. అథ సంవత్సరే పూర్ణే భూతాః పశుపతేః ప్రభు, పశుపతి యొక్క భూతగణములు, పరమాత్మ యొక్క భూతగణములన్నీ కూడా ఈ విధంగా సమాక్రోశంత ఆక్రోశిస్తూ ఉన్నాయట. మఘవాన్ నః ప్రభుర్బ్రహ్మః ఇది, మా యొక్క ప్రభువు ఎవడైతే ఉన్నాడో ఇంద్రుడు అతడు బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ఆయన అని పరమాత్మ యొక్క భూతగణములన్నీ కూడా ఆక్రోశిస్తూ ఉన్నాయట. ఈ విధంగా ఈయన బ్రహ్మహత్య చేసిన వాడు మా ఇంద్రుడు, మా ప్రభువు మఘవాన్ ఇంద్రుడు బ్రహ్మహత్య చేసినటువంటి వాడు అని భూతగణములన్నీ కూడా ఆక్రోశన చేస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని మనకి వేదం ద్వారా వచ్చినటువంటి అంశములే ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. పూర్వం చెప్పుకున్నటువంటి ఒక ఘట్టంలో భాగమే ఇదంతా కూడా. అంటే త్రిశిరస్కుడైనటువంటి విశ్వరూపుణ్ణి ఇంద్రుడు వధించిన తర్వాత ఆ బ్రహ్మహత్యని ఏ విధంగా ఆయన స్వీకరించాడు అనే విషయాన్ని మనకి వేదంలో చాలా సుస్పష్టంగా చెప్పి ఉన్న అంశమే ఇక్కడ మనకి శ్లోక రూపంలో అనువాదం చేస్తూ ఉన్నారు. కాబట్టి పునఃపునః చెప్పుకునే భాగం ఏమిటంటే, యథాతథంగా వేదంలో ఉన్నటువంటి భాగమే మనకి ఇక్కడ శ్లోక రూపంలో వేదవ్యాసుల వారు అందించారు గనక భారత పంచమో వేద, ఇది సాక్షాత్తుగా వేద భాగమే. కాబట్టి దీనికి కూడా ఆ వేదము యందు ఉండేటువంటి ప్రామాణ్యం ఎంతైతే ఉన్నదో అదే ప్రామాణ్య బుద్ధి దీని యందు ఉండవలే అనే అంశాన్ని వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా వేదంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, తస్యాంజలినా బ్రహ్మహత్యాముపాగృహ్ణాత్, ఈయన బ్రహ్మహత్య చేశాడు.
చేసిన తర్వాత బ్రహ్మహత్యని ఎవరు స్వీకరించాలి? ఆయనే స్వీకరించేట. తస్యాంజలినా బ్రహ్మహత్యాం ఉపాగృహ్ణాత్. ఆ దోషులతోటి బ్రహ్మహత్యని స్వీకరించాట. తాగు సంవత్సరమభిభః. ఇలా తీసుకున్నటువంటి బ్రహ్మహత్యని ఎంతకాలం ఆయన ఉంచుకున్నాడు అంటే సంవత్సర కాలం ఈ విధంగా ఈ బ్రహ్మహత్యని మోసేట. అయితే అభిభః అంటే భీతిరహితుడై ఉన్నట్టు ఆయన. ఎందుకనంటే ఈయన చేసినటువంటి పని బ్రహ్మహత్య దోషమా కాదా అనేటువంటి విచారణ చేసింది వేదం అక్కడ. అయితే ఈయన కూడా నిర్భయుడై ఎక్కడికి వెళ్ళాడు? ఈ బ్రహ్మహత్య చేసిన తర్వాత తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని ఒప్పుకోవడం అనేదే ఇక్కడ శిక్షకి సరైనటువంటి విధానం. అక్కడ శిక్ష నిర్ణయం చేయాలి అంటే ముందు నేను చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఆ విధంగా నేను బ్రహ్మహత్య నేను చేశాను అని చిత్రగుప్తాదీన్ పురతః గత్వా ఆయన యముడికి చిత్రగుప్తుడికి ఎదురుకి వెళ్ళేట ఆయన. ఇంద్రుడు వెళ్ళి నేను విశ్వరూపుడు అనేటువంటి వాడిని నేను హత్య చేశాను, నేను అతన్ని చంపాను, కాబట్టి నేను నిర్భయుడై ఉన్నాను. ఎందుకు ఈ విధంగా సంవత్సర కాలం ఏ రకమైన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోకుండా అక్కడ ఆయన ఎలా ఉన్నాడు అంటే, మరి ఈయనకి బ్రహ్మహత్య లేపం పాపం ఏమీ అంటలేదా అంటే, ఆయన పరమాత్మతత్వం ఎరిగినటువంటి వాడు ఇంద్రుడు. పరమాత్మతత్వ సాక్షాత్కారం ఉంది కాబట్టి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవాడు చేసేటటువంటి పనికి ఏ రకమైన దోషము అంటదు. ఎందుచేతంటే అక్కడ అది లోకోపకారకత్వం. అది ఆయన చేసినటువంటి లోకోపకారకం కాబట్టి వాస్తవానికి బ్రహ్మహత్య అనేది భయంకరమైన దోషమైనప్పటికీ కూడా పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి ఆత్మతత్వజ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఏ రకమైన పాపలేపము అంటలేదు. అంటకుండా ఆయన సంవత్సర కాలం ఉన్నాడు. ఉన్నా కూడా మరి భూతగణములన్నీ ఏం చేస్తున్నాయి? ఈయన బ్రహ్మహత్య చేసిన వాడుగా పరిగణించాయి ఆయన. తస్యాంజలినా బ్రహ్మహత్యాముపాగృహ్ణాత్ తాగు సంవత్సరమభిభః తం భూతాన్యభ్యక్రోశన్ బ్రహ్మహన్నితి. ఈ భూతములన్నీ కూడా భూతగణములన్నీ ఏం చేస్తున్నాయి? బ్రహ్మహన్నని పిలుస్తున్నాయట. ఆక్రోశన చేస్తూ ఉన్నాయి. బ్రహ్మహత్య చేసిన వాడా అని ఆక్రోశిస్తూ ఉన్నాయి ఈ భూతములన్నీ కూడా. తస్యాంజలినా బ్రహ్మహత్యాముపాగృహ్ణాత్ తాగు సంవత్సరమభిభః తం భూతాన్యభ్యక్రోశన్ బ్రహ్మహన్నితి. మరి ఇప్పుడు ఈ రకంగా వాస్తవానికి అతను పాపలేపుడే, పాపలేపము లేనివాడే అయినా కూడా, ఏమాత్రము పాపలేశము లేనటువంటి వాడైనా కూడా మరి ఈ భూతములన్నీ కూడా బ్రహ్మహత్య చేసిన వాడా అనేటువంటి ఆక్రోశిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ బ్రహ్మహత్య అతను స్వీకరించాడు కాబట్టి స్వీకరించిన బ్రహ్మహత్య ఎవరికి చేతిలో పెట్టాలి, ఎవరికి ఈ భాగాన్ని ఇవ్వాలి అనేటువంటి విధానం తీసుకొచ్చారు ఇక్కడికి. తం భూతాన్యభ్యక్రోశన్ బ్రహ్మహన్నితి సపృథివీముపాసీదత్. పృథివీకి ఒక భాగం ఇచ్చాట అందులో. సపృథివీముపాసేదత్ అస్యై బ్రహ్మహత్యాజీ తృతీయం ప్రతిగృహీత అని ఈ విధంగా పృథివీ భాగం ఒకటి ఇచ్చాడు. ఆ విషయములన్నీ కూడా ఇక్కడ మనకి శ్లోక రూపంలో చెబుతూ ఉన్నారు. అథ సంవత్సరే పూర్ణే భూతాః పశుపతేః ప్రభో సమాక్రోశంతమఘవాన్నః ప్రభుర్బ్రహ్మః ఇతి. యథాతథంగా అక్కడ వేదంలో చెప్పిన దాన్ని అనువాదం చేస్తున్నారు ఇక్కడ. తతః ఇంద్రం వ్రతం ఘోరం ఆచరత్ పాకశాసనః తపసా చ సంయుక్తః సహదేవైర్మరుద్గణైః. ఇంద్రుడు ఏం చేశాడు అనంతరం అంటే ఒక సంవత్సర కాలం ఒక ఘోరమైనటువంటి వ్రతం, అంటే ఎవరూ చేయలేనిటువంటి ఒక వ్రతం, అంటే ఎవరికి కనిపించకుండా ఒక తపస్సు చేశాడు ఆయన. ఆచరత్ పాకశాసన తపసా చ సంయుక్త సహదేవైర్మరుద్గణైరపి. అంటే కేవలం ఈయన ఒక్కడే చేశాడా అంటే మరుద్గణాలతో కూడి తపస్సు చేసేట ఈయన, తపస్సుతో కూడి ఉన్నట్టు ఆయన విధంగా. అయితే అనంతరం మరి బ్రహ్మహత్య చేసినటువంటి పాపం ఎవరెవరికి భాగాన్ని పంచాడు అన్న భాగాన్ని అనే విషయాన్ని ఇతఃపరం మనకి వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. సముద్రేషు పృథివ్యాంచ వనస్పతిషు స్త్రీషు చ విభజ్య బ్రహ్మహత్యాంచ తాన్ వరైః అస్య యోజయత్. సముద్రేషు పృథివ్యాంచ వనస్పతిషు చ స్త్రీషు చ విభజ్య బ్రహ్మహత్యాంచ తాన్ వరైరస్య యోజయత్. ఇక్కడ మన వేదంలో చెప్పినటువంటి భాగాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా పృథివీ భాగానికి ఎప్పుడైతే బ్రహ్మహత్యని ఇచ్చాడో పృథివీ కూడా వరం కోరింది. మరి ఇంతటి బ్రహ్మహత్యని నేను మొయ్యాలి అంటే నాకేం కావాలి, నాకు వరం కావాలి అని అడిగింది. ఏమిటి వరం అన్నాడు. సపృథివీముపాసేత దస్యై బ్రహ్మ సాబ్రవీత్. ఈ విధంగా పలికిందట ఇంద్రుడితోటి. ఎంతోమంది నన్ను భూఖననం చేసేస్తున్నారు కదా,
వాడు ఖననం చేసేసిన తర్వాత అలా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది నాకు పరాభవం అవుతోంది. ఈ పరాభవాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను. మరి నన్ను ఈ విధంగా ఖననం చేసినటువంటి భాగాన్ని ఎలా పూడ్చాలి అంటే ఆయన వరం ఇచ్చేట. ఎవరూ చేసినా చేయకపోయినా తనంతట తానుగానే 1 సంవత్సర కాలం అయ్యేలోపు ఆ భాగం పూర్ణమైపోతుంది. ఇతస్తతః అక్కడి నుంచి మరొక చోట నుంచి ఆ భాగం, ఆ ఇసుక భాగం, మట్టి భాగం వచ్చి ఖననం చేసినటువంటి భాగం అలా పూడ్చుకోబడిపోతుంది. మనం లోకంలో చూస్తూ ఉంటాం. అవి మనకి ఎక్కడైనా మనకి ఈ విధంగా కనిపించినా కూడా కొంతకాలం అయ్యేసరికి తనంతట తానుగా పూర్ణమైపోతూ ఉంటుంది ఆ భాగం. ఎందుచేతంటే ఇది ఇంద్రుడిచ్చిన వరం. అంటే బ్రహ్మహత్యని స్వీకరించింది కాబట్టి పృథివీ భూమాత అది స్వీకరించినందుకు గాను ఆవిడ కోరిన వరం ఏమిటి అంటే ఈ ఖననం చేసినటువంటి భాగము తనంతట తానుగా పూర్ణమైపోవడం. మరి మనుషులు చేయరం కదా. మనం ఒక చోట తవ్వామంటే ఆ భాగాన్ని అక్కడ అలా వదిలేస్తాం. ఇది మన ఆలోచన. కానీ పాపం ఆ తల్లి ఆలోచన అలా కాదు. పూర్ణమైనటువంటి ఈ స్వరూపంలో అనేక చోట్ల ఖననం చేసి పెడుతున్నారు. ఈ భాగము నా స్వరూపానికి భంగంగా ఉంది, పరాభవంగా ఉన్నది. ఈ భాగం మరి ఈ పరాభవాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే స్వతహ తనంతట తానుగానే సంవత్సరాత్ పురా అంటే 1 సంవత్సర కాలం అవడానికి ముందుగానే తనంతట తానుగా ఇతస్తతః వచ్చి ఆ భాగం మనం పూర్ణమైపోతుంది అన్నమాట. అంటే ఆ ఖననం చేసినటువంటి భాగం వేరే మట్టితోటి పూర్ణమైపోతుంది. అది ఎలా పూర్ణమవుతోంది అంటే ఇంద్రుడిచ్చిన వరం కాబట్టి ఇంద్రవరం చేత ఆ భాగం అలా పూర్ణమైపోతూ ఉన్నది. అనంతరం రెండో భాగం ఎవరికి ఇచ్చాడు? సముద్రేషు పృథివ్యాంచ వనస్పతిషు చ స్త్రీషు చ విభజ్య బ్రహ్మహత్యాం తాన్ వరైరస్య యోజయత్. వనస్పతులకి కూడా ఇచ్చేట. ఈ వనస్పతులకి ఇవ్వడంలో మనకి అక్కడ ఈ భాగం ఎలా తెలుస్తుంది అంటే ఈ తుమ్మ చెట్లు కొన్ని చెట్లు భాగాలు ఉంటాయి. వాటి దగ్గర మనకి ఎర్రటి బంక ఒకటి కనపడుతుంది. ఎర్రటి జిగురుతోటి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం, గమ్ము కింద వాడతాం దాన్ని. అది ఎర్ర భాగంలో ఉంటుంది, ఎర్రటి భాగం. ఆ భాగాన్ని మనము కొంతమంది దాన్ని భక్షించేస్తూ ఉంటారు. ఆ భాగాన్ని నిషేధించింది వేదం. అది బ్రహ్మహత్యా స్వరూపం కాబట్టి అని. అలాగే కొన్ని కొమ్మలు కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడి నుంచి కొంత భాగము రక్త భాగం స్రవిస్తూ ఉంటుంది. సనిర్యాసో భవత్ తస్మాన్నిర్యాసస్య నాశ్యం బ్రహ్మహత్యాయేష వర్ణః అని అక్కడ వేదం చెబుతూ ఉన్నది. ఆ లోహిత భాగం ఏదైతే ఉందో మన కొమ్మని ఛేదించినప్పుడు ఆ లోహిత భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మనం స్పర్శ చేయకూడదు. ఎందుకంటే ఆ లోహిత భాగం బ్రహ్మహత్యా భాగం. ఆ తర్వాత పయస్సు పాలు కారతాయి మాట. ఆ భాగాలు ఆ వనస్పతికి ఈ భాగం స్వీకరించింది కాబట్టి, బ్రహ్మహత్యను స్వీకరించింది కాబట్టి అది బ్రహ్మహత్యా వర్ణము. మనం ఎక్కడైతే కొమ్మల్ని ఛేదిస్తామో ఆ ఛేదించిన కొమ్మల దగ్గర ఇది కనపడుతూ ఉంటుంది కొన్ని వృక్షాల దగ్గర. కాబట్టి అటువంటి భాగాలు కనిపించిన చోట వాటిని స్పర్శ చేయకూడదని వేదం నిషేధించింది. అదే రీతిలో మరి అనేక మంది ఛేదన చేస్తున్నారు కదా నన్ను, ఎక్కడంటే అక్కడ కొమ్మలు కొడుతూ ఉంటారు. మరి ఇలా కొట్టినప్పుడు నాకు పరాభవం అవుతుంది కదా. స్వరూపం, వృక్ష స్వరూపం ఎలా ఉంటుంది? అనేక కొమ్మలతోటి పర్ణములతోటి విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి స్వరూపం ఉన్న వృక్షము ఈ విధంగా కొమ్మలు నరికేయడం వల్ల నా స్వరూపానికి భంగం ఏర్పడుతోంది. ఈ విధంగా నాకు అది పరాభవంగా ఉన్నది అని వృక్షము ఏం చేసిందంటే ఇంద్రుడిని వరం కోరింది. నీ బ్రహ్మహత్యను నేను స్వీకరిస్తాను, నాకు వరం కావాలి అంటే వరం ఏమిటి అంటే ఎక్కడైతే ఛేదన చేస్తున్నామో, ఎక్కడైతే మనం నరుకుతున్నామో కొమ్మల్ని, అక్కడి నుంచి పునః ఉత్పత్తి. మన లోకంలో చూస్తున్నాంగా, ఎన్ని చోట్ల మనం కొమ్మలు నరికినా ఆ భాగం నుంచి మళ్ళీ పునరుత్పత్తి. భూయాగం సహా ఉత్తిష్టంతు అని ఉత్తిష్టామేతి అని వేదం చెప్పింది. అది అంటే ఎక్కడైతే మనం ఛేదనం చేసామో ఛేదన భాగం నుండి అధికంగా ఉత్పన్నములవుతాయి అంకురములన్నీ కూడా. కాబట్టి అది వరం పొందింది వృక్షం. కాబట్టి ఆ వరం పొందడం వల్ల అక్కడి నుంచి ఉత్పన్నములవుతున్నాయి. కానీ అక్కడ ఎందుకు ఉత్పన్నములవుతున్నాయి అనే భాగాన్ని మరి ఇతరత్రా సైంటిఫిక్గా చెప్పచ్చేమో. కానీ మనకి వేదం చెప్పినటువంటి భాగం ఏమిటి అంటే ఒక చోట చిన్నమైన భాగం నుంచి మళ్ళీ పునః అంకురోత్పత్తి ఎలా జరుగుతోంది అంటే బ్రహ్మహత్యని వృక్షములు స్వీకరించాయి కాబట్టి, స్వీకరించినందుకు అవి వరాన్ని కోరాయి కాబట్టి
ఏమిటి వరం అంటే, మేము ఎక్కడైతే మా భాగాలు పోతున్నాయో పోయినటువంటి భాగం నుంచి మేము బాగా బహుళంగా మేము ఉత్పన్నము కావాలి అని అవి కోరాయి కాబట్టి ఈ విధంగా ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి ఇవి లోకంలో జరుగుతూ ఉన్నది అనే భాగం మనకి వేదం చెప్పింది కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సముద్రేషు పృథివ్యాంచ వనస్పతిషు చ స్త్రీషు చ విభజ్య చ బ్రహ్మహత్యాం చ తాన్ వరైరస్య యోజయత్. వీటన్నిటితోటి అంటే మొత్తం ఈ బ్రహ్మహత్యని మొత్తం వీటన్నిటి యందు కలిపేసేట ఆయన ఇంద్రుడు. అంటే ఈ భాగాలన్నీ కూడా బ్రహ్మహత్యని ఒక్కొక్క భాగం 4 సముద్రంలో కూడా చెప్పారు ఇక్కడ విశేషంగా. అంటే సముద్రంలో ఉండేటటువంటి ఒక భాగం, అది నొరగ భాగం అనుకుంటాము, ఆ భాగాన్ని మనం స్పృశించకూడదు, అది కూడా బ్రహ్మహత్యా వర్ణము. అలాగే స్త్రీలకి వచ్చినటువంటి భాగం ఏంటంటే, మనం వాళ్ళకి నెల అయ్యేసరికి వచ్చేటటువంటి ఆ త్రిరాత్ర దీక్ష కింద మనం తీసుకుంటాం కదా, స్త్రీలకి బ్రహ్మహత్యా రూపంగా ఉన్నది ఏంటంటే రజస్వల. ఈ విధంగా వాళ్ళు కూడా ఈ బ్రహ్మహత్యను అనుభవిస్తున్నారు 3 రోజుల పాటు. కాబట్టి వాళ్ళకి ఈ నియమాలన్నీ తప్పనిసరిగా చెయ్యాలి మాట. ఆ విషయాన్ని స్త్రీలు కూడా ఇంద్రుడు ఇచ్చినటువంటి ఈ బ్రహ్మహత్యను స్వీకరించారు కాబట్టి వాళ్ళు కూడా ఈ బ్రహ్మహత్యను భరిస్తూ ఉన్నారు స్త్రీలు. సముద్రేషు చ పృథివ్యాంచ వనస్పతిషు చ స్త్రీషు చ విభజ్య బ్రహ్మహత్యాంచ. ఈ బ్రహ్మహత్యని ఈ విధంగా విభాగం చేసేట ఇంద్రుడు. తాన్ వరైరస్య యోజయత్. వాళ్ళ వరాలు కోరారు, కోరినటువంటి వరాలతోటి వీళ్ళందరినీ కూడా పాపం తృప్తి పరిచేట ఆయన ఇంద్రుడు. వరదస్తు వరం దత్వా పృథివ్యై సాగరాయ చ వనస్పతిభ్యశ్చ స్త్రీభ్యశ్చ బ్రహ్మహత్యాన్నునోదతాం. వరదస్తు వరం దత్వా పృథివ్యై సాగరాయ చ వనస్పతిభ్యః స్త్రీభ్యశ్చ బ్రహ్మహత్యాం నునోదతాం. అప్పుడు వరదహ కదా ఈయన, అంటే వరాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయన వరం ఇచ్చిన తర్వాత ఎవరెవరికి వరం ఇచ్చాడు? పృథివికి ఇచ్చాడు, అలాగే సాగరానికి ఇచ్చాడు, అట్లాగే వనస్పతులకు ఇచ్చాడు, అలాగే స్త్రీలకు ఇచ్చాడు. ఈ విధంగా బ్రహ్మహత్యాం నునోదతాం. అంటే ఈ బ్రహ్మహత్య ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మహత్యని వీళ్ళందరి దగ్గరికి కూడా ప్రేరేపించాట. మరి వరం ఇచ్చాడు కదా, వాళ్ళు వరం అడిగారు, వరం తీసుకున్నారు కాబట్టి ఈయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మహత్యని ఏం చేశాడంటే వాళ్ళకి ప్రేరణ చేసేట ఆయన. వరదస్తు వరం దత్వా పృథివ్యై సాగరాయ చ వనస్పతిభ్య స్త్రీభ్యశ్చ బ్రహ్మహత్యాం నునోదతాం. తతస్తు శుద్ధో భగవాన్ దేవైః లోకైశ్చ పూజితః ఇంద్రస్థానముపాతిష్ఠత్ పూజ్యమానో మహర్షిభిః. వనస్పతిభ్య స్త్రీభ్యశ్చ బ్రహ్మహత్యాం నునోదతాం. తతస్తు శుద్ధో భగవాన్ దేవైర్లోకైశ్చ పూజితః ఇంద్రస్థానముపాతిష్ఠత్ పూజ్యమానో మహర్షిభిః. ఆయన ఎప్పటికి శుద్ధుడయ్యాడు అంటే ఆయన తీసుకున్నటువంటి ఆయన అంజలితో గ్రహించినటువంటి బ్రహ్మహత్యని ఇంతమందికి విభాగం చేసి వాళ్ళకి పంచేయగా ఇప్పుడు ఈయన దగ్గర బ్రహ్మహత్య అనేది మొత్తం లేదు కాబట్టి ఇప్పటికి ఈయన శుద్ధుడయ్యట. తతస్తు శుద్ధో భగవాన్ దేవైః లోకైశ్చ పూజితః. అంతవరకు దేవతలు కానీ లోకముల చేత కానీ ఆయన పూజింపబడలేదు. ఇంచేతంటే బ్రహ్మహత్య అనేటువంటి పెద్ద అపవాదతోటి ఆయన కూడి ఉన్నాడు కాబట్టి సమస్త భూతములు బ్రహ్మహత్య చేసిన వాడిగా ఆక్రోశిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయనకి పాపం ఏ రకంగా అవి విభాగం చేయకపోతే, అవి కనుక ఎవరికి ఇవ్వకపోతే ఈయనకి ఈ లోకంలో ఈయన పరాజితుడిగా ఉండేవాడు. కాబట్టి ఈయన మొత్తం బ్రహ్మహత్యని ఈ 4 భాగాలు చేసి స్వీకరింపజేశాడు కాబట్టి వాళ్ళ చేత శుద్ధుడయ్యాడు. తతస్తు శుద్ధో భగవాన్ దేవైః లోకైశ్చ పూజితః. లోకముల చేత దేవతల చేత కూడా పూజింపబడి ఇంద్రస్థానముపాతిష్ఠత్ పూజ్యమానో మహర్షిభిః. మహర్షుల చేత కూడా పూజింపబడేటువంటి వాడై ఇంద్రస్థానముపాతిష్ఠతు. అప్పటికి మళ్ళీ స్వస్థానం అంటే ఇంద్ర పదవిని ఆయన పొందేట. మళ్ళీ అంటే ఈ బ్రహ్మహత్య ఉన్నంత వరకు ఇంద్రస్థానాన్ని పొందేటువంటి అర్హత కోల్పోయాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఈయన విభాగం చేసి శుద్ధుడయ్యాడో స్వస్థానాన్ని అలంకరించాడు ఆయన. తతస్తు శుద్ధో భగవాన్ దేవైః లోకైశ్చ పూజితః ఇంద్రస్థానముపాతిష్ఠత్ పూజ్యమానో మహర్షిభిః. మేనే కృతార్థమాత్మానం హత్వా శత్రుం సురారిహ
త్వష్టా ప్రజాపతి శ్రుత్వా శక్రేణాథ హతం సుతం మేనే కృతార్థమాత్మానం హత్వా శత్రుం సురారిహ త్వష్టా ప్రజాపతి శ్రుత్వా శక్రేణాథ హతం సుతం. ఈ శ్లోకార్థాన్ని రేపటి రోజు మళ్ళీ మనం వివరించుకుని అనంతర శ్లోకంతో పునః మనం దీని పారాయణ ప్రారంభం చేద్దాం, అధ్యాపనం. అంతటి వరకు ఈ శ్లోకంతో విరమిస్తూ ఉంది. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.